నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, మనీ మంత్ర ఫిక్స్ మీద మీరు చెప్తున్నారంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం కావాలి, ఎలా వెళ్ళాలి అనే పాయింట్స్ మనం వెళ్తున్నాం కదా. సో మనీ మంత్ర 3 ఏం చెప్పబోతున్నారు ఫిక్స్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ మంత్రాలో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు కొన్ని బిజినెస్ చేస్తాడు, ఆపేస్తారు, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆపేస్తారు, ఇంకోటి స్టార్ట్ చేస్తారు, ఆపేస్తారు. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక్కటి మనం నేర్చుకునేది కానీ కంటిన్యూస్గా చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఏంటంటే మీరు ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూటీ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి మీ లైఫ్లో. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జిమ్కి వెళ్తాం. ఒక నెలలో రోజు తప్పి రోజు కానీ వారానికి ఒకసారి కానీ వెళ్తూ ఉంటే ఫిట్నెస్ ఎట్లా ఉంటుంది, ఒక 1 మంత్ కంటిన్యూస్గా వెళ్ళినప్పుడు ఫిట్నెస్ ఎట్లా ఉంటుంది, అదే 1 మంత్ కంటిన్యూస్ 6 మంత్స్ వెళ్ళినప్పుడు ఫిట్నెస్ ఎలా ఉంటుంది, అదే 6 మంత్స్ కాదు కదా, జీవితాంతం మీరు వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి వెళ్తే ఎలా ఉంటుంది. జీవితాంతం వెళ్ళినా కూడా మీకు ఫిట్నెస్ అనేటువంటిది పెరగదు. ఎలా అయితే ఒక జిమ్కి వెళ్ళే వ్యక్తి కంటిన్యూగా చేస్తే ఫిట్నెస్ ఎట్లా పెరుగుతుందో, ఈ మనీ విషయం కూడా కంటిన్యూస్గా పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే ఉదయాన్నే లెగుస్తున్నా, నేను కంటిన్యూస్గా ఉదయాన్నే పొద్దున్న లేచి నేను మెడిటేషన్ చేస్తాను, ఫిక్స్ రోజు చేయగలగాలి. కంటిన్యూ పూజ చేసుకుంటాను, కంటిన్యూ నేను జిమ్కి వెళ్ళగలుగుతాను, కంటిన్యూ నేను ఒక గ్రాఫ్ గీయగలుగుతాను, కంటిన్యూ నా డెవలప్మెంట్స్ ఏంటి నేను ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటాను. ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ అనేది ఏ వ్యక్తి అయితే చేస్తాడో అతనికి తెలియకుండానే మనీ కంటిన్యూ రావడం జరుగుతుంది. ఈ కంటిన్యూ అలవాట్లు ఏం చేస్తాయంటే మనీ కంటిన్యూగా వచ్చేలా చేస్తాయి. ఇది గొప్ప సూత్రం అసలు. యాక్చువల్గా చాలామందికి తెలియదు. ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఎప్పుడో ఒకసారి వెళ్తా అంటే అతని లైఫ్లో వచ్చేటువంటి విషయాలు కూడా అలాగే వస్తాయి. ఒకటి. రెండవ సూత్రం ఏంటంటే, ఎప్పుడూ కూడా మనము మనకున్నటువంటి ఇంకొక అవకాశాలను క్లోజ్ చేసేసుకోవాలి మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫీల్డ్లో బాగా అద్భుతంగా స్టేజ్కి వెళ్ళాలి. కొంతమంది చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలనుకోండి మనిషి. రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను సడన్గా అందులోకి వెళ్ళిపోవాలంటే నేను చేస్తున్న చిన్న జాబు మానేస్తే నేను అందులోకి ఇప్పుడు ఇది మానేస్తే అందులో డబ్బులు వస్తాయో రావో, బట్ నేను ఇది మానను. ఒక 10,000 20,000 చిన్న జాబ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఇవాళ రేపు పాపం చాలా తక్కువ అమౌంట్ ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోల్చుకుంటే. అందుకని ఏంటి, ఇన్సెక్యూరిటీ ఫీల్తో ఏం చేస్తాడు, నేను అదే చేస్తుంటా, అంటే అది చేయలేను ఇదే చేస్తూ అది కొద్దిగా ఏదైనా సరే టచ్లో ఉంటుంటా అనుకుంటాడు. అలా చేస్తే మీరు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళలేరు. రియల్ ఎస్టేటే కాదు, ఏ బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వలేరు. కంప్లీట్గా మీరు చేస్తుంది పూర్తిగా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేసేయాలి. అంటే డోర్స్ మొత్తం క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసి మీరు అందులోకి వెళ్ళి దాన్ని కంప్లీట్గా దాని మీదే ఉండాలి. నేను చావో రేవో దీనిలోనే తెలుసుకోవాలి. డూ ఆర్ డై అంటారు చూసారా, నేను ఇందులోనే ఉంటాను ఏదైనా కానీ. 2 పడవల మీద ప్రయాణం వద్దు, ఒకటే పడవ మీద ప్రయాణం చేయాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ మీరు కంటిన్యూటీ అలవాటు చేసుకున్నారు. సెకండ్ పాయింట్లో నేను ఇది తప్ప నాకు ఇంకో మార్గం లేదు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే నేను వెనక్కి వెళ్ళిపోవడానికి నేను ఆఫీస్లో మంచి ఇవి పెట్టుకొని వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవుతా అనుకుంటారు. మీరు అలా ఎప్పుడైతే ఆప్షన్ మైండ్లో పెట్టుకున్నారో మీకు అది సక్సెస్ అవ్వదు. పొరపాటును కూడా సక్సెస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అసలు అవ్వనే అవ్వదు. ఓకే, రైట్. ఇక మూడోది ఏంటంటే, మనందరం ఏమనుకుంటాం అంటే డబ్బులు సంపాదిద్దాం అనుకుంటూ ఉంటాం. డబ్బులు కాదు సంపాదించాల్సిన, టైంని సంపాదించుకోగలగాలి ఫస్ట్. మనీని సంపాదించడం కంటే కూడా ముఖ్యంగా ఆ మనీ దేని ద్వారా వస్తుంది అంటే సమయం ద్వారా వస్తూ ఉంటుంది. సమయాన్ని మీరు సంపాదించుకోగలగాలి. ఇది ముఖ్యమైన సూత్రం అన్నిటికంటే కూడా. మీరు ఉదయం నుంచి నైట్ నిద్రపోయే వరకు మీ యొక్క టైంని 10 నిమిషాల్లో అయిపోయే పని గంట సేపు చేస్తుంటాం కొన్ని. అవును. టైం ఖాళీగా కూర్చొని ఏవో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈ టైం అంతా అసలు ఏమవుతుంది, మనం దేనికి స్పెండ్ చేస్తున్నాం, సమయాన్ని దేనికి స్పెండ్ చేస్తున్నాం, కొనుక్కోలేని సమయాన్ని దేనికి స్పెండ్ చేస్తున్నాం. టైంను మనం కొనలేము, అంత ఈజీ కాదు. ఒక్కొక్కరు చూడండి, నేను కొంతమంది కోటీశ్వరం చూశాను, గంటకు కోట్లు సంపాదించేవాళ్ళు, ఓన్లీ 1 hour. వాళ్ళకి ఎవ్రీ మినిట్ కూడా అంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, మనీ కంటే విలువైంది సమయము, టైం. దీన్ని మనం రోజులో ఎలా వాడుతున్నాం అనేది ఒక
ప్లాన్ తీసుకోవాలి మీరు. ఈ ప్లాన్ కనుక వేసుకోకపోతే మీరు ధనవంతులు అవ్వలేరు, 100% అవ్వలేరు. ఎందుకంటే సమయం మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారో, ఎంత వాడుకుంటున్నారో, దేనికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. కొంతమంది మొత్తం ఎంజాయ్ చేయడానికి పెట్టుకుంటారు, మొత్తం ఎంటర్టైన్మెంట్లోనే ఉంటారు. కొంతమంది రకరకాల వాటిలో ఉండిపోతూ ఉంటారు. సో మీరు అభివృద్ధి చెందడానికి మీరు ఎంత టైం ఇస్తున్నారు అసలు ఫస్ట్ అనేది మీరు కనుక ఒక డైరీలో రాసుకోగలిగితే, రోజు ఎక్కడెక్కడ మీరు టైంని వేస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు అడ్జస్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి పిఏలు ఉంటారు. సార్ మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇక్కడికి వెళ్ళాలండి అంటారు, ఇక్కడ మీటింగ్ ఉంది అంటారు, ఇక్కడ ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటారు, ఇక్కడ మనం కార్లో బయలుదేరితే ఇన్ని నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటాం సార్ అంటారు. ఎందుకు అంటే టైం మెయింటైన్ చేస్తే మనకి సమయం మనం చేతిలోకి ఎప్పుడైతే తీసుకుంటామో అన్నీ మన చేతుల్లోకి వచ్చేస్తాయి, మన గుప్పెట్లోకి వచ్చేస్తాయి. వీటన్నిటితో ధనం సంబంధంగా ఉంటుంది. ఇది కనుక చేయగలిగితే ఇంకా వ్యక్తికి తిరుగు ఉండదు. అది అంటే టైం మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ అంటారా? దానికి మరి ఏం అలవాటు చేసుకుంటే దానంత ఆనందం ఇంకోటి ఉండదు. మనం టైం మెయింటైన్ చేయాలి, అలవాటు అయిపోతే ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు మళ్ళీ ఏంటో తెలియని ఇది జనరల్ ఒక్కొక్కసారి మనం మిస్ అవుతుంటాం, కానీ మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలి. టైం కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ఆనందం వేరే ఉంటుందండి. నేను కరెక్ట్ టైంకి వెళ్తున్నాను, నేను కరెక్ట్గా చేయగలుగుతాను, మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక దగ్గరికి మీరు కరెక్ట్ టైంకి వెళ్తానప్పుడు, కరెక్ట్ టైంకి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అరే కరెక్ట్గా వెళ్ళాను టైంకి అని. మీరే చూడొచ్చు అనుభవంలో కావాలంటే. ఒక తెలియని ఒక శక్తి వస్తుంది మీకు. కరెక్ట్ టైమ్స్కి వెళ్ళనంతసేపు మీ యొక్క శక్తి తగ్గుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని కానీ శక్తిని కానీ ఇచ్చేటువంటిది సమయం. ఆ సమయాన్ని మీరు ఎలా వాడుతున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ మంత్రాలు. సో ప్రతి మనిషికి బద్ధకం అనేది ఒకటి ఉంటుంది కదా గురువుగారు, అదే ఈ అంటే సమయాన్ని టైంని మన చేతుల్లో లేకుండా చేస్తుంది. బద్ధకం కంటే కూడా ఏమీ కాదులే అనే ధీమా. ఏం కాదులే. ఇప్పుడు మనం చూడండి, ఫ్లైట్ ఉంది మనకి, ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10 o'clock ఫ్లైట్ అంటే మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర 7కే బయలుదేరుతాం. ఎందుకు 1 hour ముందు అక్కడ చెక్కిన దగ్గర 1 hour ముందు ఉండాలి. అలాగని ఏం కాదని ఎవడో అనుకోరు, ఎందుకు వెళ్ళిపోద్ది ఫ్లైట్, నీ కోసం ఆగదు. ఫ్లైట్ ఆగదని తెలిసి మనం వెళ్తున్నాము, సమయం కూడా ఆగదని తెలిసి మనం ఆలోచిస్తూ ఉండాలి. సమయం కూడా ఆగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సమయం కూడా ఆగదు అనే విషయం తెలుసుకుని మీరు ఏం చేయాలంటే, ఒక చార్ట్ మీద మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే రాసి ఈస్ట్ వైపు అతికించండి. ఈస్ట్ వైపు బద్ధకం వస్తుంటుంది చూసారు కొంతమందికి, నేను ఈ టైంకి చేయలేకపోతున్నాను, ఆ టైంకి చేయలేకపోతున్నాను అనుకునేటువంటి వారు ఒక లైట్ గ్రీన్ కలర్ పేపర్ తీసుకోండి. లైట్ గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఈస్ట్ వైపు ఆ పేపర్ని అతికించి ఈస్ట్ సెంటర్లో అతికించి, నేను ఈ టైంకి లభిస్తాను, ఈ టైం. ఎందుకంటే సమయానికి కారకులు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతు అంటారు జ్యోతిషాస్త్రంలో. సూర్యుడు సమయానికి కారకుడు. మీరు ఏదేమైనా సరే సూర్యోదయం ఆ సమయానికి జరుగుతూ ఉంటుంది కదా. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకంటే అన్ని గంటలకే జరుగుతుంది, కానీ ముందుకి వెనక్కి అవ్వడం అది జరగదు. మీకు టైమింగ్ మెయింటైన్ చేయడం అనేటువంటిది సూర్యుడి వైపు కనుక మీరు అతికించగలిగితే మీకు ఆటోమేటిక్గా టైమింగ్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇది ఒక టెక్నిక్. మీరు ఎక్కడ వేరే దగ్గర అంటించినప్పుడు, ఈస్ట్లో సెంటర్ వైపు అంటించినప్పుడు ఉన్న తేడా వేరే ఉంటుంది మీకు. అది కూడా లైట్ గ్రీన్ పేపర్ మీద అంటించండి. ఓకే, నిజంగా చాలా 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 మంచి పాయింట్స్ చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి మనీ మంత్ర 3 ఫిక్స్ సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం కావాలి, మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అసలు మనకి డబ్బులు కావాలా, టైం కావాలా, అంటే దేనికి ప్రయారిటీ ఇస్తాం, ఇలాంటి ఎన్నో అంశాలు గురువుగారు ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.